అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ఈ నేటికి కూడా రైతులకు అందించాలి. ఆల్రెడీ రెండో సంవత్సరం ఒక పంట అయిపోయింది, ఇంకో పంట వేసంగి నాట్లు జరుగుతామని సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత రైతు భరోసా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం తెలియపరిచింది. పంట పండే భూమి మొత్తానికి రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే బీఆర్ఎస్ నాయకులు ఎకరానికి 17,500 చొప్పున ఇవ్వాలని చెప్పి కొత్త వాదం తెర మీద తీసుకొచ్చారు బీఆర్ఎస్ నాయకులు. 17,500 ఏంట్రా బాబు అంటే, గత సంవత్సరంలో మేము అధికారంలోకి వచ్చినాక ఎకరానికి 15,000 ఇస్తామని రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ చేశారు. అంటే మొదటి క్రాప్ అయిపోయింది కాబట్టి, డిసెంబర్లో ఎలక్షన్ అయింది కాబట్టి, ఆ 6 నెలలకి ఒక క్రాప్ ఉంది కాబట్టి దానికి 7,500 ఇవ్వాలి. ఇచ్చింది ఎంత అంటే 5,000 ఇచ్చారు కాబట్టి మిగిలిన 2,500 ఈ సంవత్సరం ఇస్తారన్న 15,000 మొత్తం కలిపి 17,500 రూపాయలు ఎకరానికి ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఆందోళన చేస్తాము సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత అని బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు వీరంతా కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇటుపక్క రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటి, ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. 15,000 ఎక్కడ ఇవ్వలేము, 12,000 ఇస్తామని చెప్పారు. 12,000 ఎందుకు ఇస్తున్నాము, ఆర్థిక పరిస్థితి ఏంటి, రైతు రుణమాఫీ చేసాము, వీటన్నిటి మీద వివరణ ఇవ్వాల ప్రజలకి. ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు 12,000 ఇస్తాము, తర్వాత సంవత్సరం పెంచుకుంటా వెళ్తామని ఏదైనా ప్రజల్ని కన్విన్సింగ్ మోడ్లో చెప్పలా. వాళ్ళు 15,000 ఇస్తామన్నారు ఎలక్షన్ హామీలో, ఇవాళ 12,000 ఇస్తామని చెప్పి దాన్ని మొన్న క్యాబినెట్లో తీర్మానం చేసి 12,000 చెప్పేశారు. దానికి తగ్గ పరిస్థితులు ఏంటి, ఆ రోజు ఎందుకు చెప్పాము, ఈరోజు ఎందుకు చేయలేకపోతాము అనే దాని మీద వివరణ లేదు కాంగ్రెస్ పెద్దలు. దానికి మరీ ముఖ్యంగా ఎలక్షన్ టైంలో ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పారు, సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. రైతాంగానికి సంబంధించిన అంశాల్లో 2 లక్షల రుణమాఫీ చేశారు, కొంతమేరకు చేశారు, ఇంకొంతమందికి జరగలేదు. అది కూడా ఒప్పుకున్నారు, పండగలు నాకు ఇస్తామన్నారు. ఇంతవరకు దాని మీద కూతమర్రు లేదు. మరి ఇవాళ భరోసా విషయంలో 15,000 రూపాయలు హామీని నిలబెట్టుకోలేకపోతున్నారు. నిలబెట్టుకోలేకపోవడం కారణాలు ఏంటి అనే అంశాన్ని ప్రజల్లోకి స్పష్టంగా తీసుకెళ్ళలేకపోయారు ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రివర్గం పెద్దలు కానీ. ఎందుకంటే మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఈ ప్రాజెక్టులన్నీ కట్టారు, దానివల్ల అప్పులు అయిపోయినాయి, నెలకి ఇన్ని వేల కోట్లు వడ్డీ కడుతున్నాము, అందులో మళ్ళీ రుణమాఫీ చేశాము 2 లక్షల వరకు, ఇవన్నీ ప్రజలకు వివరించి చెప్పాల్సిన బాధ్యత హామీ ఇచ్చిన కాంగ్రెస్ పెద్దలకి ఉంది, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఉంది. రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో వైఫల్యం చెందినట్టుగా అనిపిస్తూ ఉంది. అయితే బీఆర్ఎస్ నాయకులు గవర్నమెంట్ మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ ఒత్తిడిని ఎలా తట్టుకుంటారో మరి ముఖ్యమంత్రి గారు దీనికి సరైన వివరణ ఇస్తారని ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చాలా వ్యక్తిగతంగా దాడి కూడా చేస్తూ ఉంది. మరి అన్నిటికీ సరైన సమయంలో సమాధానం చెప్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.